కలరా వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వేసవిలోనూ కలకలం సృష్టిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల బెంగళూరులో కలరా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇది మన వరకు రాకముందే ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కలరా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చిన్న పేగుల్లో విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చేతులు శుభ్రంగా చేసుకోకుండా షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి వాటి వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అయితే కలరా లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. వ్యాధి నిర్ధారణకు 2 రోజులు లేదా అంతకు మించి సమయం పడుతుంది. కానీ ఈ వ్యాధి ఉందని మనకు తెలిసే లోపే మన నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అతిసారం, వాంతులు, విరేచనాలు, బీపీ తగ్గడం, నీరసంగా అనిపించడం, ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరగడం, కండరాలు తిమ్మిరెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మాటిమాటికి దాహం వేయడం, నిద్ర రాకపోవడం, నోరు పొడిబారడం వంటి సమస్యలు ఉంటే ఈ వ్యాధి తీవ్రమైందని అర్థం. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు. కలరాని నియంత్రించడానికి తక్షణ చికిత్స తప్పనిసరి. మన శరీరంలోని ద్రవ నష్టాన్ని నియంత్రించడానికి ఓరల్ డీహైడ్రేషన్ సాల్ట్స్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దీనికి వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. కలరా సోకితే వీలైనంత వరకు అందరికీ దూరంగా ఉండడమే మంచిది. కాచి చల్లార్చిన లేదా అల్లం, తులసి కలిపిన నీటిని తాగడం, స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేస్తే కలరా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.